ఆమె వయసు 40 ఏళ్లు. 11వ సంతానానికి జన్మనిచ్చింది. పండంటి మగబిడ్డను వైద్యులు ఆమె ఒడిలో పెట్టడంతో ఆమె కంటి నుంచి నీళ్లాగలేదు. ఆమె ఆనందానికి అవతులు లేకుండా పోయాయి. ఇక ఆమె భర్త అయితే ప్రపంచాన్నే జయించేసినంత ఆనందంలో మునిగిపోయాడు. ఆసుపత్రిలో అందరికీ స్వీట్లు పంచాడు. బెలూన్లు కట్టి హంగామా చేశాడు. ఆ కుటుంబం మొత్తం వారసుడొచ్చాడన్న ఆనందంలో మునిగిపోయింది. అయితే ఇప్పటి వరకు వాళ్లకు 10 మంది ఆడపిల్లలున్నారు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పాకి మీడియాకు చేరడంతో పలువురు మీడియా రిపోర్టర్లు వారి ఇంటికి క్యూ కడుతున్నారు. దీంతో ఈ విషయం సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. 11 మంది పిల్లల్ని ఎలా పెంచి పోషించి ప్రయోజకుల్ని చేయాలనే ఆందోళన కంటే ఒక్క మగపిల్లాడు పుట్టాడనే ఆనందమే ఆ కుటుంబంలో కనిపించడం చూసి మీడియా వర్గాలు విస్తుపోతున్నాయి. ఆమె మాత్రం తన ప్రాణాల్నే పణంగా పెట్టి కుటుంబానికి వారసత్వంగా కొడుకు కావాలన్న భర్త కోరిక నెరవేర్చడం నేటికి సమాజంలో ఉన్న లింగ వివక్షకు అద్దం పడుతోంది. ఇక ఈ ఘటన హర్యానాలో చోటు చేసుకోగా ఇంకా మగపిల్లాడి కోసం ఆరాటం ఏ స్థాయిలో ఉందో బహిర్గతం చేస్తోంది. 10 మంది వరుసగా ఆడపిల్లలు పుట్టినా వారసుడిలా కొడుకును కనాలన్న కోరిక మాత్రం వారికి చావలేదు. ఇదే విషయాన్ని మీడియా అడిగితే తన ఇంటి నిండా ఆడపిల్లలే ఉన్నారని, తనకు వారసుడు కావాలనే పిల్లల్ని కన్నామని ఆమె భర్త బదులివ్వడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇక్కడ ఇంకో కొసమెరుపేంటంటే ఆ తండ్రికి తన 10 మంది ఆడపిల్లల్లో కొందరి పేర్లు కూడా గుర్తులేవు. దీంతో హర్యానాలోని జింద్ జిల్లాలో ఉచానా ప్రాంతంలో ఆ కుటుంబం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. 40 ఏళ్ల మహిళ 10 మంది కుమార్తెల్ని కన్న తర్వాత తన 11వ సంతానంగా మగబిడ్డకు జనవరి 5, 2026న జన్మనిచ్చింది. ఇక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఆమె ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, ఆమెకు 3 యూనిట్ల రక్తం అవసరం పడిందని డాక్టర్ నర్వీర్ షియోరన్ తెలిపారు. కాకపోతే ప్రస్తుతం తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని తెలిపారు. అయితే తన కుటుంబానికి వారసత్వంగా కొడుకు కావాలన్న భర్త కోరిక కారణంగా ఆమె పిల్లల్ని కంటూ వచ్చింది. ఈ విషయం గురించి ఆమె భర్త సంజయ్ కుమార్ మాట్లాడుతూ, నా పెద్ద కూతురు ప్రస్తుతం 12వ తరగతి చదువుతోంది. నాకు పరిమితమైన ఆదాయం ఉన్నప్పటికీ పిల్లలందరికీ మంచి విద్యను అందిస్తున్నాను. మా ఇంట్లో మొత్తం ఆడవాళ్లే ఉన్నారు. నాకు మగ పిల్లవాడు కావాలి అని కోరుకున్నా. అందుకే నా భార్యకు ఆపరేషన్ చేయించలేదు. మొత్తానికి 11వ సంతానంగా నాకు మగపిల్లాడు పుట్టాడని అన్నాడు. దీన్ని బట్టి ఈ ప్రాంతంలో మహిళల ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా మగ సంతానం కోసం పిల్లల్ని కంటూ పోవడం హర్యానాలో లింగ నిష్పత్తిని బహిర్గతం చేస్తోంది. దీంతో ఈ విషయం సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. ఈ విషయం లింగ పక్షపాతం, కుటుంబ నియంత్రణ, జనాభా పెరుగుదల తదితర సామాజిక అంశాల్ని తెరమీదకు తెచ్చింది. ఇక దేశంలో అన్ని రంగాల్లో మహిళలు మగవారితో పోటీ పడి ముందుకు వెళ్తున్నా కానీ ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఆడపిల్ల అంటే వివక్ష కొనసాగుతూనే ఉంది. కుటుంబానికి వారసుడు కావాలని కట్టుకున్న భార్యను భర్త, అత్తమామలు హింసలు పెడుతున్న ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ ధోరణిలో మార్పు ఎప్పుడు వస్తుందన్నది సమాజం ముందు పెద్ద సవాల్గా మారింది. కుటుంబ నియంత్రణ, చిన్న కుటుంబాల గురించి ప్రజలు మాట్లాడుకునే ఈ రోజుల్లో చాలా మంది పిల్లలు ఉండటం అసాధారణంగా అనిపిస్తోంది. అయితే కొడుకు కోసం తాము ప్రయత్నిస్తూనే ఉన్నామని కుటుంబం చెబుతోంది. గ్రామీణ ప్రాంత ప్రజలు వారి కుటుంబానికి ఒక కొడుకు కావాలని కోరుకుంటున్నారు. భారతదేశం లాంటి దేశంలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కొడుకు కావాలనే కోరిక ఇప్పటికీ లోతుగా నాటుకుపోయింది. ఒక కొడుకు వంశపారంపర్యంగా కొనసాగుతాడని, వృద్ధాప్యంలో వారికి అండగా ఉంటాడని ప్రజలు నమ్ముతారు. అయితే సమాజంలో అమ్మాయిలు అబ్బాయిల మధ్య ఎలాంటి ఎక్కువ తక్కువ పరిస్థితులు ఉండవని, ఆడపిల్లలు కూడా అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, అయినప్పటికీ కొన్ని మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో మగబిడ్డపై మమకారంతో ఇలా స్తోమతకు మించి పిల్లల్ని కని పోషించలేక ఇబ్బంది పడుతున్నారని కొందరు నెటిజన్లు ఈ ఘటనపై స్పందించారు.